భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కుప్పకూలి 7 కూలీలు మృతి చెందారు. భద్రాచలం పంచాయతీ ఆఫీస్కు సమీపంలో ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద కూలీలు చిక్కుపోవడంతో ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, భద్రాచలంలో బిల్డింగ్ కుప్పకూలిపోయింది. దాంట్లో 7 కూలీలు కూడా మృతి చెందారు. ఈ దుర్ఘటన ఎలా జరిగింది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సింధూర, భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ కూలింది. ప్రస్తుతానికి దాని కింద ఉన్నట్టు వారంతా కూడా చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంట్లో 3 ఉంటారు. మరో కొంతమంది 5 నుంచి 6 మంది కూలీలు ఇవాళ పనిచేసేందుకు వచ్చారు. వాళ్ళంతా కూడా ఆ శిథిలాల కింద చిక్కుని చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ నిర్మాణంలో ఉన్నటువంటి భవనము 6 అంతస్తులకు నిర్మిస్తా ఉన్నారు. కింద పాత భవనాన్ని డెమాలిష్ చేయకుండా, అంటే శిథిల పాత భవనం మీదనే ఈ మళ్లీ భవనం నిర్మించడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి 6 అంతస్తుల బిల్డింగ్ లో రోజు నిర్మాణ కార్యక్రమం నడుస్తా ఉన్నటువంటి క్రమంలోనే ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలింది. కుప్పకూలినటువంటి ఘటనలో ఆ శిథిలాల కింద పనిచేస్తున్నటువంటి 6 అంతస్తుల బిల్డింగ్ లో ఫ్లోర్ల వారీగా పనిచేస్తున్నటువంటి అనేక మంది కూలీలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ కూలీలందరూ కూడా ఇప్పటి వరకు ఎవరు అసలు ఏ స్థితిలో ఉన్నారు, ఎంతమంది చనిపోయారనే దాని మీద కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడే అక్కడికి చేరుకున్నటువంటి సిబ్బంది, పంచాయతీ సిబ్బంది కావచ్చు, పోలీసులు, ఇతర అన్ని సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని ఆ శిథిలాలు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కుప్పకూలిపోయినటువంటి భవనం కింద మాత్రం 3 ఆ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారని చెప్తున్నారు. దాంతో పాటు ఇవాళ పనికి వచ్చినటువంటి వాళ్ళు దాదాపు 7 మంది దాకా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. శిథిలాలు తొలగించి అసలు కింద ఎంతమంది ఉన్నారు అనే దాని మీద కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బిల్డింగ్ సంబంధించినటువంటి ఓనర్ ను కూడా పిలిపిస్తా ఉన్నారు. ఆ ఘటనా స్థలానికి పిలిపించారు. ఆ తర్వాత అసలు ఎంతమంది ఇవాళ పనిచేస్తున్నారు ఈ బిల్డింగ్ లో, ఎంతమంది దాని కింద ఇదైపోయారనేటువంటి అంశంలో ఒక స్పష్టత రాలేదు. కానీ భవనంలో మాత్రం 7-8 మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ ఆచూకీ లేదు. వాళ్ళంతా కూడా ఈ 6 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి వాళ్ళ మీద పడ్డంతో ఈ ప్రమాదం జరిగింది. కింద మొత్తం శిథిలాల కింద మొత్తం ప్రెస్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళని బయటికి వెలికి తీసే వరకు ఇంకా మృతుల సంఖ్య ఎంతమంది ఉన్నారు దాని కింద అనేటువంటిది ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ ఇది ఒక పెను విషాదంగా చెప్పాలి. భద్రాచలం పట్టణంలో ఈ నిర్మాణం, దీనికి అనుమతులు ఎట్లా ఇచ్చారు, పాత బిల్డింగ్ మీద ఇంత పెద్ద ఎత్తున 6 అంతస్తుల బిల్డింగ్ ఎలా నిర్మిస్తున్నారనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీని నిర్మాణంలో లోపం ఉందా, లేకపోతే కింద బేస్ పాత బిల్డింగ్ మీద నిర్మించడం వల్ల ఈ రకంగా ప్రమాదం జరిగిందనేటువంటి అంశంలో అధ్యయనం జరగాల్సి ఉంది. ఘటనా స్థలంలో మాత్రం పోలీసులు అట్లాగే ఇతర పంచాయతీ అధికారులు చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ సహాయ చర్యలను మొదలు పెట్టారు. శిథిలాలను తొలగిస్తే తప్ప బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ చాలా భారీ శిథిలాలు ఉన్నాయి. పెద్ద శిథిలాలను తొలగించేటువంటి కార్యక్రమం అంతా ఈజీగా జరిగేటువంటి పని కాదు. ఇప్పుడైతే జేసీబీలను అవి తీసుకొచ్చి రంగంలో పెట్టి ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కానీ ఆ మొత్తం శిథిలాలు పక్కకు తొలగిస్తే తప్ప అసలు దాని కింద ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది మృత్యువాత పడ్డారు, ఇంకా ఎంతమంది అసలు వాళ్ళ ఆచూకీ అనేటువంటి అంశం స్పష్టత రావాల్సి ఉంది. సింధూరా, సంపా, ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారు అక్కడికి చేరుకున్నారా ఘటనా స్థలానికి? ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అట్లాగే ఫైర్ సిబ్బందితో పాటు ఈ ఎవరైతే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వారంతా అక్కడికి రెస్క్యూ టీమ్ తో సహా చేరుకొని భవన యజమానిని కూడా అక్కడికి పిలిపించారు. అసలు భవనానికి సంబంధించినటువంటి అనుమతులు ఏంటి, ఎంతమంది వర్క్ లో ఉన్నారనేటువంటి అంశం మీద ఇప్పుడే విచారణ మొదలు పెట్టారు. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆచూకీ కోసం, అంటే కింద శిథిలాల్లో ఎక్కడైనా చిక్కుకొని ఉంటారా అనేటువంటి కోణంలో కూడా
చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే దాని కింద 7 ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే భవనానికి సంబంధించినటువంటి ముగ్గురు, ఇవాళ పనిచేయడానికి వచ్చినటువంటి 4, ఇంకా వాళ్ళకి తోడుగా ఎవరైనా ఈ బిల్డింగ్ లోకి వచ్చి ఉంటారా అనేటువంటిది ఒకటి జరుగుతుంది. ఎందుకంటే భవనం కూలడానికి కొద్ది నిమిషాల ముందు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళని చూసిన వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే మనం ఇప్పుడు మనకు ఉన్నటువంటి ధృవీకరణ జరుగుతోంది తప్ప అంతలో అసలు ఎంతమంది కిందికి ఆ భవనాల శిథిలాల కింద ఉన్నారనేటువంటి అంశంలో ఇంకా స్పష్టత లేదు. కాసేపటి తర్వాత ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారు, ఆ భవనం కూలిపోవడానికి గల కారణం ఏంటి, పాత భవనం మీద నిర్మించడమే కారణమా లేకపోతే నిర్మాణం లోపంలో ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశంలో ఒక స్పష్టత రావాల్సి ఉంది. దీనికి అనుమతులు ఎలా ఇచ్చారు, ఇంత పెద్ద బిల్డింగ్, అది పంచాయతీ కార్యాలయం, పైగా అక్కడ 170 లాంటి యాక్ట్స్ ఉంటాయి. ఇక్కడ అసలు అనుమతులు ఎట్లా ఇచ్చారు, ఈ బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగ్ ను కనీసం సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా ఎట్లా కడుతున్నారనేటువంటి విషయాన్ని కూడా స్పష్టత రావాల్సి ఉంది సింధూరా. రైట్, థ్యాంక్ యూ సాంబా.